తిరుమల లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇదే కేసుల విచారణకు రావాలంటూ అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. తిరుమల లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇదే కేసులో విచారణకు రావాలంటూ అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డికి సీబీఐ నోటీసులు ఇచ్చింది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డిని ఇప్పటికే సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వైవి సుబ్బారెడ్డికి కూడా సీబీఐ నోటీసులు ఇచ్చింది. సీబీఐ నోటీసు సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. దినేష్, ఏంటి సీబీఐ నోటీసులకు సంబంధించి అప్డేట్స్? శంకరి, మనం ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి కార్యాలయం దగ్గరే ఉన్నాం. అలిపిరి దగ్గర, తిరుపతిలో ఉండే అలిపిరి దగ్గర ఉంది. ధర్మారెడ్డి ఈ ఉదయం నుంచి ఇప్పటి వరకు సుమారుగా 4 గంటల పాటు ఆయన్ని విచారించడం జరిగింది. ఆయనతో పాటు ఈ కేసులో ఉండేటువంటి కీలకమైనటువంటి వ్యక్తులను కూడా మరో రూమ్లో విచారణ చేశారు. నేరుగా సిబిఐకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులే ఈ విచారణని నిర్వహించడం జరిగింది. మనం చూస్తున్నాం ఇక్కడే ఈ విచారణ జరుగుతూ ఉండేది కూడా. ఇక్కడ ఈ విచారణ జరుగుతున్నటువంటి ఈ కార్యాలయం నుంచి ఇప్పుడే కాసేపు క్రితం ధర్మారెడ్డి బయలుదేరి వెళ్లారు. ఆయన రావడం కానీ వెళ్ళడం కానీ ఇవన్నీ కూడా లోపల ఏం జరిగింది అనేది కొంతవరకు సిబిఐకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి పరిణామం కాబోతోంది. ఎందుకంటే ఇప్పటికీ రెండో ఛార్జ్ షీట్ వేయబోతున్నారు. మొదటి ఛార్జ్ షీట్ అయిపోయింది. రెండో ఛార్జ్ షీట్ వేస్తున్న క్రమంలో ఆయన్ని పిలవడం అంటే ఒక కీలకమైనటువంటి అంశం కాబోతోంది. దాంతోపాటు వైవి సుబ్బారెడ్డిని కూడా పిలవడం జరిగింది. ఆయన 13 కానీ 16 కానీ వస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. ఇక్కడ కిరణ్ రాయల్ కూడా రావడం జరిగింది. ఆయనతో అడిగి అసలు ఎందుకు వచ్చారు మీరు లడ్డు తీసుకుని? సార్, ఒకటే అండి, పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి ప్రసాదాన్ని ఎవరిచ్చినా వద్దని చెప్పారు. లడ్డు కల్తీ జరిగే సంగతి తెలుసు, విచారణ జరుగుతుంది అందరికీ తెలుసు. నేను కేవలం ధర్మారెడ్డి గారు నాకు తెలుసు కాబట్టి ఈరోజు ఆయన ఉన్నాడని తెలిస్తే వాళ్ళ సాక్షాత్ వాళ్ళ మంత్రి లడ్డు బాగుంది, ప్రసాదాలు బాగుందని చెప్పాడు. ఈయన ఈ మధ్యకాలంలో తిరుపతికి రాలేదు కదా, సార్ లడ్డు రుచి చూపిద్దాం, లడ్డు ఇద్దామని వచ్చా అంతే. సార్ లడ్డు తీసుకోండి సార్, తిరుపతికి వచ్చారు కానీ ఇస్తే లడ్డు ఆయన విసిరగొట్టి కారెక్కి నాకు వద్దుబో అన్నాడు. అంటే ఆయన మొహంలో లడ్డును చూస్తేనే ఏదో పురుగును చూసినట్టు చూస్తున్నాడు. అలాంటి వ్యక్తిని టీటీడీ 5 ఏళ్ళు ఈవోగా పెట్టి గతంలో 9 ఏళ్ళు జేఈఓగా పెట్టిందంటే ఎంత దౌర్భాగ్యం అని ఆలోచిస్తున్నాం. ఈ లడ్డు మీద ఆయన అవమానించారు కాబట్టి మరి ఈ మీద కేసు నమోదు చేయవచ్చు, అలాగే స్టేషన్లో నమోదు చేస్తా. ఎందుకంటే వెంకటేశ్వర భక్తులు నేను లడ్డు ఇచ్చా. ఇప్పుడు ఏ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ ఎవరిచ్చిన లడ్డు వద్దని చెప్పరు. అలాంటిది నువ్వు లడ్డు వద్దునంటే నువ్వు ఏం మొత్తం అసలు నీ మనసులో ఏముంది? ఇదేమైనా ఆయన ప్రభుత్వంలో జరిగిన కల్తీని అనుకుంటున్నాడేమో. పిలిచినారని మీరు అనుకుంటున్నారు? ఎందుకు పిలిచేదేమో సార్, దేశమంతా తెలుసు కదా సార్. 250 కోట్లు స్కాము, 99 లక్షల నెయ్యి కల్తీ చేశారు. బోలేబాబా డైరీతో కలిసి వాళ్ళు కూడా ఇచ్చారు. వాళ్ళంతా గెలిచి విచారణ మొదలైంది, వేగవంతమైంది. ఈరోజు విచారణకు ఆయన ఇచ్చాడు. రేపు సుబ్బారెడ్డి వస్తాడు, మళ్ళీ కరుణాకర్ రెడ్డి వస్తారు. వీళ్ళందరూ విచారణ చేయాలి. చేసి అఫీషియల్గా వీళ్ళు దొంగలని చెప్పి నిరూపించే అవసరం అయితే ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడే చెప్పారు ఇది పెద్ద స్కామ్, నాకు డేటా ఉంది, ఆ డేటా కూడా నేను సిబిఐకి ఇస్తాను పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. దాని ప్రకారం వీరు విచారణ జరుగుతుంది కూడా. ఒకటే చెప్తున్నాం, ఈ రోజు వెంకటేశ్వర స్వామి కళ్ళల్లో తప్పించుకోవడం కుదరదు. నువ్వు ఎవరైనా చేసుకోవచ్చు. వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చి ఒట్లేసేసి కోనేరులు మునిగేసి తప్పు చేయలేంటే కాదు కదా. విచారణ జరుగుతుంది, వాళ్ళు కోరిన విచారణే. వాళ్ళే అడిగారు సిఐడికి ఏంటి, సిబిఐకి వెళ్ళి ఇచ్చాము. అన్ని విషయాలు బయటపడతాయి. త్వరలో అందరూ జైలుకి వెళ్తారు. వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా అప్పుడు కొంచెం మనశ్శాంతిగా ఉంటాం. ఎందుకంటే లక్షల లడ్లు వీళ్ళు మోసం చేసి కల్తీ చేసి మా ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీశారు కాబట్టి వీళ్ళ మీద అనేక రకమైన కేసులు కూడా నమోదించాలని చెప్పి కూడా కోరుతున్నా. ఇంకో విషయం సార్, ఇది సిట్టు అధికారులు కూడా తెలుసుకోవాలి. ఇది ఒక మతం మీద కుట్రగా కూడా భావించవచ్చు. ఎందుకంటే ఒక లడ్డు మీద కల్తీ చేసి 250 కోట్ల పెద్ద సమస్య కాదు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్కి. ఇది ఒక మతాన్ని మనసులో ఆ లడ్డు తింటా అంటే కల్తీని లడ్డు తింటా అంటే వాళ్ళ లోపల ఆనందపడ్డారేమో. ఒక మతం వాళ్ళు లడ్డు తింటున్నారనేసి దీని వెనకాల ఏదో మతము రెచ్చగొడుతున్నారు, ఏదో మతం వెనకాల కుట్ర చేసినట్టు అనుమానం ఉంది. ఇది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ముందుగా ఈరోజు ఈ లడ్డుని అవమానించలేను, దానికి బాధపడుతున్నాను నేను.
అయితే మనం చూడొచ్చు అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి సంబంధించినటువంటి అరెస్ట్ అనేది మొత్తం కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామం. ఆయన రిమాండ్ రిపోర్ట్లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలని సిబిఐ పొందుపరిచింది. అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి బోలేబాబా డైరీకి, అంటే మామూలుగా ఏ డైరీ అయినా కూడా పాలు ప్రొక్యూర్ చేయాలా, రైతుల దగ్గర నుంచి దాన్ని నెయ్యిగా మార్చి తర్వాత సరఫరా చేయాలా. అలా కాకుండా పామాయిల్లో వినియోగించేటువంటి వస్తువులు ఏదైతే ఉన్నాయో, కొన్ని యాసిడ్స్ కావచ్చు, కొన్ని లిక్విడ్స్ కావచ్చు, వీటిని పెద్ద ఎత్తున టన్నులు కొనుగోలు చేసి ఆ రికార్డ్స్ అన్ని కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో బోలేబాబా డైరీకి సంబంధించి ఎలా ఆర్డర్ ఇచ్చారు, వాళ్లతో ఎలా చర్చలు చేశారు, ఇట్లా చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా ఆ యొక్క అజయ్ కుమార్ సుగంధ్ అనే వ్యక్తి ఇచ్చినటువంటి వాంగ్మూలం కావచ్చు, దాని తర్వాత ఈ బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి యజమానులు కావచ్చు, వాళ్ళందరూ ఇచ్చినటువంటి వాంగ్మూలం, ఇవన్నీ కూడా వీడియో రికార్డ్ చేశారు. ఈరోజు జరిగినటువంటి ఎంక్వైరీలో ఎవరైనా సరే వాళ్ళ అడ్వకేట్స్తో పాటు పాల్గొనడం జరిగింది. ఈ నేపథ్యంలో ధర్మారెడ్డి కూడా రావడం, ఆయన ఇక్కడ 4 hours వరకు ఉండి సిబిఐ అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన ఏం చెప్పారు ఏమనేది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయన మీడియాతో మాట్లాడుతున్న క్రమంలో మాట్లాడబోయేదాన్ని కారు దిగారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వెళ్ళేటప్పుడు మాత్రం ఆయన ఒక హ్యాట్ వేసుకుని, కూలింగ్ గ్లాస్ వేసుకుని, మాస్క్ ధరించి, ఈవెన్ సిబిఐ అధికారులు కూడా గుర్తించలేని విధంగా ఆయన లోపలికి వెళ్ళినట్టు మనకు తెలుస్తోంది. అయితే వచ్చేటప్పుడు మాత్రం ఆయన వచ్చి మీడియా దగ్గరికి వస్తుంటే ఆయన లడ్డీ ఇవ్వడానికి వెళ్తే మళ్ళీ ఆయన వెళ్ళిపోవడం జరిగింది. మొత్తంగా ఇది ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఈ సిబిఐ సెకండ్ షార్ట్ షీట్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి అయితే సర్వత్రా నెలకొంది. రైట్, థ్యాంక్ యూ దినేష్.